ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానమునకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్న నేటి దినాలలో ఒక చిన్న తలంపు, విశిష్టమైన తలంపు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ద క్యూరింగ్ క్రైస్ట్, స్వస్థపరచు క్రీస్తు. మనం చాలాసార్లు సువార్త సభలు జరిగేటప్పుడు పూర్వం రండి, వినండి, రక్షణ పొందండి అని ఒక చక్కని స్లోగన్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత కాలక్రమేణా యేసు రక్షించును, యేసు స్వస్థపరచును అనే ఈ స్లోగన్తో, ఈ క్యాప్షన్తో మనం వెళుతూ ఉన్నాం. ఇక్కడ లూకా శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనంలో దేవుని లేఖనాలలో ఈ రీతిగా మనం చదువుతాం. ఆ గడియల్లోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను. మేన్ ఒక అద్భుతమైన విషయాన్ని లూకా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు ఆయన సువార్త పరిచర్య కాలంలో ప్రత్యేకంగా బాప్తిస్మిచ్చి యోహాను ఒక ఇద్దరిని యేసయ్య వద్దకు పంపించి, మేము ఎదురు చూచుచున్న వ్యక్తివి, ఈ లోకమునకు రాబోవాడు నీవేనా, లేకుంటే మరొకని కొరకు మేము కనిపెట్టాలా అని అడగటానికి ప్రభు వద్దకు పంపించారు. వారు వచ్చి యేసు ప్రభు వారిని ఆ మాట అడుగుతూ ఉన్న సమయంలో అప్పుడే ఆ గడియలోనే రోగములు, బాధలు, అపవిత్రాత్మలు కలిగిన వారు అనేకులను ప్రభు స్వస్థపరిచి చాలా మందికి, గురుడి వారికి, కుంటి వారికి, కుష్ఠరోగులకు ఆయన మేలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువు. ద క్యూరింగ్ క్రైస్ట్, స్వస్థతనిచ్చు క్రీస్తు. ఎంత చక్కని మాట అది. దేని నుండి ప్రభు స్వస్థత ఇస్తూ ఉన్నారు అని అంటే 1, 2, 3, 4, 5 విషయాలు నేను టూకీగా ఒక అవుట్లైన్ లాగా తెలియచేస్తాను. నంబర్ 1, Christ cure was available to the demon possessed. దురాత్మల చేత నింపబడిన వారిని ప్రభువు విడిపించుటకు, స్వస్థతనిచ్చుటకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్న దేవుడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 23 నుండి 26 వరకు చదివినప్పుడు అక్కడ దయ్యము పట్టిన వాడు ఒకడు కపెర్నహూములో ఉన్నాడు. వానిని ప్రభు దగ్గరికి తీసుకువస్తే ప్రభు వానికి స్వస్థతనిచ్చాడు. అలాగే మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, సేన దయ్యముల చేత పట్టి పీడింపబడుతూ ఉన్నవాడు ప్రభువు ఆ సమీపమునకు వెళ్ళినప్పుడు సమాధులలో ఉన్నవాడు పరుగున వచ్చి ప్రభు ఎదుట సాష్టాంగ పడుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 9వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం,
ఒక పిల్లవాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చాయా, నా కుమారుని తరచుగా దయ్యము పట్టి పీడిస్తూ ఉంది. ఆ ఆత్మ ఎక్కడ పడుతుందో, వాడిని ఎక్కడ వదిలేస్తుందో, వాడు ఎప్పుడు ఏమైపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్నా రకరకాల దురాత్మల శక్తులు, వాటి ప్రభావము మనుషులను పట్టి పీడిస్తూ ఉండగా వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విడిపించబడ్డారు. ద క్యూరింగ్ క్రైస్ట్, యేసే జవాబు అన్నట్లు, యేసే విడుదలనిచ్చువాడు అన్నట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే Christ's cure was available to the lepers, lame and blind. యేసు ప్రభు వారి స్వస్థత కుష్ఠరోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. దైవ గ్రంథంలో చూస్తే అమోఘమైన విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. పూర్తిగా కుష్ఠరోగం చేత నింపబడిన వాడు, లూకా శుభవార్త 5:12-15 వచనాలలో మనం చదివినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. అలాగే లూకా శుభవార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. వారందరూ కూడా ఆయన మాట చేత, ఆయన మాటకు లోబడుట చేత, విధేయత చూపుట చేత స్వస్థత నొందినట్లు దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంతేనా, ప్రభుని వెంబడిస్తూ ఉన్న శిష్యులకు ప్రభువు యేసుక్రీస్తు వారు మార్కు శుభవార్త 10వ అధ్యాయంలో 8వ వచనం ముందు మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన శిష్యులకు కుష్ఠరోగము మీద అధికారమునిచ్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన దయ్యముల చేత పట్టి పీడించబడుచున్న వారిని విడిపించు శక్తిమంతుడని మనం గుర్తించుదాం. కుష్ఠ రోగము చేత పట్టి పీడించబడుతున్న వారిని ఆయన విడిపించువాడు, స్వస్థతనిచ్చువాడు అని గుర్తించుదాం. అలాగే కుంటి వారిని, గురుడి వారికి ఆయన కాళ్లను, చూపును దయచేవాడిగా యేసయ్య కనిపిస్తూ ఉన్నారు. మొదటిగా దయ్యముల చేత పట్టబడిన వారిని ప్రభు విడిపిస్తున్నారు. కుష్ఠ రోగులకు ఆయన స్వస్థతనిస్తూ ఉన్నాడు. కుంటి వారికి కాళ్ళనిస్తూ ఉన్నాడు. గురుడి వారికి నేత్రాలనిస్తూ, చూపునిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే Christ's cure was available to the helpless, నిస్సహాయులు, ఏమి చేయలేని వారు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారు, వారిని ఆదుకొనటానికి, ఆదరించటానికి, ఆ అభయం ఇవ్వటానికి, చేయూతనివ్వటానికి ఎవరూ లేనటువంటి వారికి ప్రభువు అండగా ఉండేటువంటి దేవుడు. ఎంత గొప్ప విషయం! యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. 38 సంవత్సరాల నుండి రోగి ఒకడు బెతెస్దా కోనేటి దగ్గర వాడు పడి ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలిస్తూ ఉన్నాడు. నీటిని కదిలించిన సమయంలో కోనేటిలో దించటానికి ఎవరూ లేరు. నిస్సహాయంగా ఉన్నాడు. ఓచ కాలు చేతులు కలిగిన వాడు. సంవత్సరాలుగా
పడి ఉన్నాడు. అయితే ఆ నిస్సహాయుని దగ్గరికి, అభాగ్యుని దగ్గరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం ఈ విషయం చూస్తాం. తర్వాత లూకా శుభవార్త 5లో మనం చూసినట్లయితే ఒక పక్షవాయువు కలిగిన వాడు, నడవలేడు, ఏం చెప్పుకోలేడు, ఆశ ఉంది, కోరికలు ఉన్నాయి, కానీ ఏం చేయని దిక్కుతోచని పరిస్థితిలో నలుగురు స్నేహితులు అతనిని మోసుకుంటూ ప్రభు ఉన్న చోటికి తీసుకుని వచ్చారు. ప్రభు వారిని స్వస్థపరిచి వారిని మరలా ఆరోగ్యవంతునిగా చేసి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చడం ద్వారా ఎంత గొప్ప మేలు. ఎలాంటి వారికైనా ఆయన సహాయం చేయు దేవునిగా కనిపిస్తూ. ఆ తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే క్రైస్ట్ క్యూర్ వాజ్ అవైలబుల్ టు ద డెడ్. మృతులకు సైతం, చనిపోయిన వారికి సైతము ఆయన విడుదలనిచ్చు దేవునిగా అందుబాటులో ఉంటూ ఉన్నాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నాయీను అనే గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమెకున్నటువంటి ఆశ, నిరీక్షణ ఆ ఒక్కడే కుమారుడు, మరికి ఎవరు లేరు. ప్రభు అక్కడికి వచ్చారు, పాడి మీద ఉన్న బిడ్డను ముట్టారు. ఆ కుమారుడు లేచి మాట్లాడసాగాడు. అదే లూకా శుభవార్త 8వ అధ్యాయంలో చూస్తే యాయీరు కుమార్తె చనిపోయింది. ఇంట్లో వారందరూ గొల్లు పెడుతూ ఉన్నారు. లూకా శుభవార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చారు. చనిపోయి ఉన్న ఆ చిన్న బిడ్డను తల్లితాకుమి లెమ్ము అంటూ ఆ బిడ్డను లేపుతూ ఉన్నాడు. ఆ తర్వాత యోహాను శుభవార్త 11వ అధ్యాయానికి వస్తే బేతనీలోని లాజరు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు గడిచిపోయిన స్థితిలో ఉంటుండగా సమాధి నొద్దకు వచ్చిన ప్రభు సమాధిలో ఉన్న లాజరును బయటకు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రభు. చాలా మందికి ప్రభు యొక్క శక్తి తెలియట్లేదు. వెటకారంగా మాట్లాడు, అపహాస్యం చేయటం, ఆయన ఎందుకు ఇంతగా తగ్గించుకొని ఉన్నాడు అనంటే నీ మేలు నా మేలు కోరి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అద్భుతమైన ఒక విషయాన్ని చూస్తాం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నట్టు ద్వారా లోకమునకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎంత గొప్ప మేలు కలుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటూ ఉన్నది. ప్రభు నీ జీవితంలో విడుదల ఇవ్వలేని కార్యం, స్వస్థత ఇవ్వలేని కార్యం, రోగం ఏదైనా ఉన్నకి నువ్వు భావిస్తున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ పట్ల కార్యము చేయగల సమర్థుడై ఉన్నాడు. చివరిగా 5వది మనం చూసినట్లయితే క్రైస్ట్ క్యూర్ ఈజ్ అవైలబుల్
టు ది అన్సేవ్డ్. ఎలాంటి పాప బంధకాలలో ఉన్నా, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా ఆయన విడిపించటానికి, రక్షించటానికి అందుబాటులో ఉన్న దేవుడు. He is the only offering for our sins. మన పాపముల నిమిత్తమై అర్పించబడే ఏకైక పాప పరిహారార్థ బలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఒక్కమారే మనందరి నిమిత్తమై పాప పరిహారము చేయబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ హూ హ్యాస్ పవర్ టు ఫర్గివ్ సిన్స్. ఆయన ఒక్కడే పాపములను క్షమించు అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఎలాంటి పాపంలో ఉన్నా ఆయన రక్షించి విడిపించి మన జీవితాలకు నెమ్మది సమాధానమును ఆయన చేకూర్చగల దేవుడై. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, నీ రోగాల నుండి విడిపిస్తాడు, అపవాది బంధకాల నుండి విడిపిస్తాడు, దురలవాట్ల నుండి విడిపిస్తాడు. అది నీ కుష్ఠరోగమైన, గురుడితనమైన, కుంటితనమైన, పక్షవాయువు కలిగి ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన విడిపిస్తాడు. చచ్చిన స్థితిలో ఉన్న బ్రతుకులను ఆయన జీవించే జీవాధిపతి ఆయన. అంతేకాదు, ప్రభువు ప్రతి విధమైన పాపము నుండి విడిపించువాడై ఉన్నాడు. యేసయ్య శిలువ మరణం అదేదో చరిత్రలో జస్ట్ అన్ ఈవెంట్. ఈజ్ నాట్ దాట్. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఈవెంట్. ఏదో ఒక సంఘటన, లోకాన్ని ప్రభువు ఏదో ఆనందపరచటానికి, లేకుంటే లోకానికి ఏదో ఒక కార్యక్రమం లాగా, కాలక్షేపం పనిలాగా చేయలేదు. అనాది నుండి సమస్త మానవాళి ఏ పాపముల చేత, ఏ దోషముల చేత పట్టబడి పీడించబడుతూ ఉన్నారో, కొట్టబడుతూ ఉన్నారో, వాటి నుండి విడిపించుటకు యేసయ్య సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన విడిపించుటకు ఇష్టపడుతూ ప్రాణం పెట్టాడు. నీ ప్రాణాన్ని బ్రతికించువాడు, నీ ఆత్మను ఉజ్జీవింపచేయువాడు. నీవు నేను నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా నిత్య నివాసం చేయు వారంగా ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. అతి కృపలో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను మన జీవితాలలో స్వతంత్రించుకున్న వారమై, అనుభవించు వారమై ప్రభు సన్నిధిలో ముందు సాగే బిడ్డలుగా ఉందాం. ఆయన తటి చూద్దాం, ఆయన నామాన్ని కనపరుచుదాం, ఆయనకు లోబడిన వారమై జీవించదాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కలిగి ఉన్న బలహీనతలు, వ్యాధులు, బాధలు, అయా అతిక్రమాలు, పాపాలు, దోషాలు, అవి ఏ రీతిగా ఉన్నా వాటన్నిటి నుండి విడిపించు దేవునిగా మీరున్నందుకే వందనాలు చెల్లిస్తాం. మమ్మల్ని ప్రేమించి అయా మనాథుడిని, కుమారుడిని యేసయ్యను పరము నుండి భూలోకానికి మీరు పంపించారు.
ఆయన బోధించారు, స్వస్థపరిచారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అంత మాత్రమే కాదు, మా పాపలను విడిపించుటకై పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందింప చేశారు. స్తోత్రములు ప్రభువా. అందుకే నీ భక్తుడు పేతురు అంటున్నాడు, జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అయ్యా, వారు వీరు అనే భేదాభిప్రాయాలు లేకుండా, తారతమ్యతలు లేకుండా, భేషజాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభు అయ్యున్న మన ఆదుడు యేసయ్య తట్టు మా కన్నులు త్రిప్పబడటానికి సహాయం చేయండి. లోకము సిలువలో వేలాడిన ప్రభు తట్టు చూడటానికి సహాయం చేయండి. సమస్త వ్యాధి బాధల నుండి, అతిక్రమాల నుండి విడిపించే ప్రభు మీదే మా దృష్టి ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు, నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నవారు, వారు ఎలాంటి శ్రమలో, శోధనలో, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా నీ తట్టు చూచి వారు విడుదల పొందినట్లుగా, మేలు పొందినట్లుగా మీ కృప, మీ ఆదరణ, ఆశీర్వాదమును అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపాకాలం, ఆదరణ, ఆశీర్వాదం ప్రభు నామమందు అనుగ్రహించబడే ప్రతి విధమైన పరలోకపు ఆశీర్వాదం, విడుదల, విమోచన, సమస్త విధములైన వ్యాధి బాధల నుండి స్వస్థత, శక్తి ఆయన మాటలు ఆలకించున్న మనకు, ఆయన సహాయం కోరి ఆయన తడి చూచున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.